అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతను ఎంత మూర్ఖుడో మళ్ళీ మళ్ళీ రుజువు అవుతుంది. ఇప్పటికే ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం వల్ల అమెరికాలో చాలా మంది అతనికి వ్యతిరేకత చూపిస్తున్నారు. సైన్యంలో కూడా చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది. అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అటాక్ చేయడానికి ఇరాన్ పైన అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సుమారుగా ఒక 10,000 మంది సైన్యంతో ఇప్పటికే చేరుకునే ప్రయత్నం చేసింది ఎయిర్ బోర్న్ డివిజన్. అయితే రీసెంట్గా సైనికులు అలాగే సైనిక అధ్యక్షులు వాళ్ళకి సహకరించట్లేదని చెప్పేసి కొంతమందిని పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్గా యుఎస్ మిలిటరీకి సంబంధించిన రాండీ ఎలాన్ జార్జ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఇతన్ని అతని పదవి నుంచి బలవంతంగా తప్పించే ప్రయత్నం చేశారు. దీని గురించి యుఎస్ డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెగ్సెత్ మాట్లాడారు. అలాగే పెంటాగాన్ నుంచి కూడా అధికారికంగా ఒక విషయం బయటకు వచ్చింది, ఇతన్ని తీసేస్తున్నాం అని చెప్పి. రాండీ ఎలాన్ జార్జ్ 4-స్టార్ జనరల్ చీఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ 2023లో ఈ చీఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మీ పదవి ఇతనికి వచ్చింది. 4 ఏళ్ళు ఉన్నాయి ఇంకా టైం. 18 నెలల్లోనే ఇతని పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీనికి కారణం ఏంటంటే సైన్యం చాలా మంది చనిపోయే పరిస్థితి ఉంది ఇరాన్లో గ్రౌండ్ లెవెల్లో వార్ చేస్తే. మనకి అంత అవసరం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎన్నో ఏళ్ల నుంచి నిర్మించుకున్న సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ కావచ్చు, థర్డ్ రైడర్ వ్యవస్థ లాంటివి కూడా ఇవన్నీ కుప్పకూలిపోతున్నాయి. అలాగే అమెరికాకు సంబంధించిన కొన్ని కంపెనీస్ అన్ని కూడా అటాక్కి గురవుతూ ఉన్నాయి. అలాగే సైనికులు చాలా మంది చనిపోతున్నారు. ఇక మీదట ఇంకా చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఇతనే కాదు చాలా మంది కూడా ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చాలు ఆపండి అని చెప్పి. కానీ ట్రంప్ మాత్రం నేను ఆగను, నేను ఆగి ప్రపంచ దేశాల ముందు తలదించుకోను, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేస్తాను, అవసరమైతే మీరు తప్పుకోండి, మీరు తప్పుకోకపోతే మిమ్మల్ని తప్పిస్తా ఉంటూ కూడా ఇప్పటి వరకు సుమారు ఒక 15 మందిని సైనిక అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ రాండీ ఎలాన్ జార్జ్ చీఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ, ఈ పర్సన్ అంటే ఇతను చేసే పని ఏంటంటే న్యూ వెపన్స్ అండ్ టెక్నాలజీ ప్లానింగ్, అలాగే ప్రెసిడెంట్ అండ్ డిఫెన్స్ సెక్రటరీకి సలహాలు కూడా ఇవ్వగలరు. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఆర్మీ వెళ్ళి అటాక్ చేస్తుందో ఆర్మీ డిప్లాయ్మెంట్ ప్లాన్, ఆ ప్లానింగ్ కూడా ఇతను వారికి ఇవ్వగలదు. అలాగే మొదటి నుంచి కూడా ఇతను చేసిన పదవులు చూస్తే వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ, అలాగే 101 ఎయిర్ బోర్న్ డివిజన్ కమాండర్గా ఇతను పనిచేశారు. ముఖ్యంగా ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గల్ఫ్ కంట్రీస్లో వార్లో ఇతనికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇతనిది చాలా కీలకమైన పాత్ర. అలాగే ట్యాంక్ యూనిట్స్, ఇన్ఫాంట్రీ యూనిట్స్ వీటికి సంబంధించి కూడా ఇతను పనిచేశారు. తర్వాత రీసెంట్గా 2023లో చీఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ పదవి ఇతనికి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధంలో కూడా ఇతనిది చాలా కీలకమైన పాత్ర ఉంది. అంటే ఎలా మెరుపు దాడులు చేయాలి, మన సైనికులు చనిపోకుండా, మన ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా ధ్వంసం అవ్వకుండా ఎట్లా ఎదుర్కోవాలనే ఒక ప్లాన్ తోటి వీళ్ళు బాగా ముందుకు వెళ్ళారు. అయితే యుద్ధం అనేది కొన్ని రోజులు మాత్రమే చేయాలి. అంటే ఏదైతే సాధించాలో అంతవరకే చేయాలి. మూర్ఖత్వంగా మితిమీరిపోయి యుద్ధం చేస్తే యుద్ధం చేసే వాళ్ళకు కూడా చిరాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది యుఎస్లో మొదలైంది. మొదటి నుంచి కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ విధానం పైన. ఒక పక్క సైనికులు చనిపోతుంటే అతను వైట్ హౌస్లో డాన్స్లు వేసుకుంటున్నాడు, మీడియా ముందు డాన్స్లు వేసుకుంటున్నాడు. సైనికులు చనిపోయి వాళ్ళ శవ పెట్టుకలు తీసుకెళ్తుంటే అతను డాన్స్లు వేసుకుంటున్నాడు. దీన్ని యుఎస్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇరాన్ని ఏ రకంగా అయితే అటాక్ చేయాలనుకుంటున్నారో ఆ రకంగా పూర్తిగా అటాక్ చేసి ధ్వంసం చేశారు. ఇస్ఫహాన్, నటాంజ్, ఫాడ్, ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. కానీ యుద్ధం అక్కడితో ఆగొచ్చు, కానీ ఆపలేదు. హర్మోజ్ జలసంధి తెరిసేంత వరకు కూడా మేము యుద్ధం ఆపం. ఇంకొకటి యుఎస్ లొంగిపోయేంత వరకు కూడా యుద్ధం ఆపమంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా అతను మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంతో సైనికుల్లో ఒక భయం పుట్టింది. ఇరాన్లో సైనికులు వెళ్ళి అటాక్ చేయడం అనేది అసాధ్యం. ఏ దేశానికి కూడా సాధ్యం కాలేదు, అమెరికాకు కూడా సాధ్యం కాదు. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అటాక్ చేయడం అనేది ఖచ్చితంగా వేల మంది సైన్యం చనిపోయి ఉంటారు. మనం చరిత్రలో చూసుంటాం, కొన్ని వేల మంది, లక్షల మంది సైనికులు చనిపోయారని.
తర్వాత టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే గ్రౌండ్ లెవెల్ అటాక్స్ తక్కువ. ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, ఈ రకంగా అటాక్ చేసి వారు అనుకున్న టార్గెట్‌ని ఫినిష్ చేస్తున్నారు. అయితే ఇతను మాత్రం ఈ 8 బాండ్ డివిజన్‌ని దింపి అంటే ఇతనికి ఒక చరిత్ర రాసుకోవాలని ఇతను ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. ఇతను చరిత్ర ఇప్పుడు గతంలో ఉన్న అలెగ్జాండర్ లేకపోతే ఇక హిట్లర్ వీళ్ళ చరిత్ర మనం ఎట్లా చూసి తెలుసుకున్నామో అంటే రాబోయే కాలానికి కూడా ఇతని చరిత్ర తెలియచేయాలని ఇతని చరిత్ర ఇతనే రాసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వేల మంది ప్రాణాలు తీస్తున్నాడు. ఇరాన్‌తో పాటు అమెరికాలో ఉన్న సైన్య ప్రాణాలు కూడా తీసే బాధ్యత ఈయనే వహిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇతను ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే రాండీ అలాన్ జార్జ్ నావీ చీఫ్ గా పనిచేశారు, ఎయిర్ ఫోర్స్ లీడర్ గా పనిచేశారు, జాయింట్ జాయింట్ చీఫ్ గా కూడా ఇతను పనిచేశారు. ఇట్లాంటి పర్సన్ ని సడన్ గా తీసేయడం ఖచ్చితంగా యుఎస్ మిలిటరీకి చాలా చాలా దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమాండర్ లేదంటే ఆ, అదే సైనికులు ఫోర్స్ అటాక్ చేయగలగాలంటే ఖచ్చితంగా కమాండర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి. ఇప్పుడు వారికి గైడెన్స్ సరిగ్గా లేకపోతే వారికి ఏం అర్థం కాదు. ఆల్రెడీ ఎయిర్ బాండ్ డివిజన్ ని తీసుకొచ్చి పెట్టారు, అటాకింగ్ కి రెడీ చేశారు, కార్గిల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. సడన్ గా వీళ్ళకి సహకరించట్లేదు అని చెప్పి జార్జ్ అలాన్ని తీసే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం ఇతని ప్లేస్ లోకి క్రిస్టోఫర్ లోనోవ్ అనే ఒక పర్సన్ అయితే తీసుకురావడం జరిగింది. అతను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను డొనాల్డ్ ట్రంప్ కి పెట్ హెక్సెత్ కి సహకరిస్తున్నాడు. అందుకోసమే అతని స్థానంలోకి ఇతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పెట్ హెక్సెత్ యుఎస్ డిఫెన్స్ మినిస్టర్, అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా వచ్చిన తర్వాత సుమారు ఒక 20 మంది పైగా జనరల్స్ కమాండర్స్ అందరినీ కూడా మార్చేశారు. వారికి అనుకూలంగా ఉండే వాళ్ళని ఆ పదవిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా యుఎస్ మిలిటరీకి ఒక గట్టి దెబ్బ అయినా చెప్పాలి. గైడెన్స్ ఇచ్చే కమాండర్, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న కమాండర్ ఒక్కసారిగా అతని పదవి నుంచి తొలగించే ప్రయత్నం వీళ్ళు చేసేశారు. దీంతో వాళ్ళు ఇబ్బందిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా యుఎస్ సైన్యం కొంతమంది ఏడుస్తున్న విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. క్లియర్ గా చూడొచ్చు, ఒకసారి స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. నిన్ను కూడా సోషల్ మీడియాలో యుఎస్ సైన్యం వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నా, చివరిసారిగా కలిసి వెళ్తున్నట్టు ఆ దృశ్య అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ట్రంప్ చాలా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. ఇంకా ఎంతమందిని మారుస్తాడు, ఎంతమందిని హతమారుస్తాడు అతని చరిత్ర కోసం, పొలిటికల్ పవర్ కోసం ఇవన్నీ చేస్తున్నాడంటూ కూడా అమెరికాలో ఉన్న ప్రజాపౌరులు వైట్ హౌస్ దగ్గర, ఫ్లోరిడో దగ్గర వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు ప్లకార్డులు పట్టుకుని. సో చూద్దాం మరి. సో ఖచ్చితంగా యుఎస్ కి ఒక గట్టి దెబ్బనే చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ ని ఒక్కసారిగా అతని పదవి నుంచి తప్పించడం అనేది యుఎస్ మిలిటరీకి చాలా చాలా ఎదురు దెబ్బ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ వార్, అలాగే గల్ఫ్ కంట్రీస్ లో వార్, అలాగే ఇరాక్ వార్, అఫ్ కోర్స్ ఇరాన్ లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ ని అన్ని రకాలుగా వెపన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ ని ఒక్కసారిగా అతని పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. సో చూద్దాం. రాండీ అలన్ జార్జ్ కూడా కాసేపట్లో ఆయన మాటల్లో ఏం చెప్తారనేది కూడా ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇది యుఎస్కి సంబంధించిన ఈరోజు న్యూస్.